Orion. You need to meet Orion, and this has been developed by the Center of Excellence at the Galgotias University. కోటాస్ యూనివర్సిటీ ఈ ఒక్క యూనివర్సిటీ వల్ల ఇండియాని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఏ సమిట్ లో అండ్ పెద్ద పెద్ద గ్లోబల్ ఛానల్స్ కూడా ఇండియాని ఇన్సల్ట్ చేస్తున్నాయి. అంటే వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వీళ్ళు ఒక రోబోట్ అనేది తెచ్చారు, ప్రజెంట్ చేశారు ఆ ఏ సమిట్ లో. అండ్ ఒక లేడీ దాని గురించి అయితే మాట్లాడింది. అండ్ తను ఏమందంటే దానికి పేరు కూడా ఉన్నదట, ఒరాయిన్ అనే పేరు పెట్టారు వీళ్ళు. అండ్ వీళ్ళే ఆ యూనివర్సిటీలో ఇది మొత్తం తయారు చేసినట్టు తను మొత్తం చెప్పింది. అండ్ కట్ చేస్తే చైనా వాళ్ళు అది మా రోబోట్ అండ్ దానికి ఆల్రెడీ పేరు ఉంది యూనిటరీ గో టు, అండ్ అది 3,24,000 పెడితే మనం కూడా కొనుక్కోవచ్చు. సో అది మేము ఆల్రెడీ తయారు చేసింది, ఇండియా వాళ్ళు చేసిరని ఇట్లా చెప్పుకుంటున్నారని వాళ్ళు ఒక ట్వీట్ పెట్టారు. సో అది ఇంకా గ్లోబల్ వైజ్ గా వైరల్ అయిపోయింది. అండ్ తర్వాత మళ్ళీ నా ప్రెస్ వాళ్ళు తను అడిగారు ఎందుకు ఇలా చెప్పారంటే, हमने कभी क्लेम ही नहीं किया कि हमारा है, इंडियन है, गलगोटियन है, हमने नहीं कहा. తను లేదు నేను అక్కడ అంటే నేను అసలు అట్లా చెప్పలేదు, అది మేము క్లెయిమ్ చేసుకోలేదు, అది చైనా నుంచే తెచ్చుకున్నాం మేము. అండ్ స్టూడెంట్స్ కి రీసెర్చ్ పర్పస్ కోసం అది మేము వాళ్ళకి ఇచ్చామని చెప్పి ఇంకా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని, ఎందుకంటే 350 crores ఏమి ఇన్వెస్ట్ చేస్తారని చెప్పారు, అది నేనే చేసామని చెప్పారు. ఇన్ని చెప్పాక Been developed by the Center of Excellence at the Galgotias University. మళ్ళీ దాన్ని అట్లీస్ట్ అపాలజీ చెప్పినా ఆ ఇష్యూ ఇంత పెద్దది అయ్యేది కాదు. కానీ అట్లా చెప్పకుండా దాన్ని ఇంకా 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 చాలా వైరల్ చేసేసారు. అండ్ తర్వాత గవర్నమెంట్ కూడా వాళ్ళని వెకేట్ చేసేయమన్నారు. అండ్ వాళ్ళు తర్వాత వెకేట్ చేయకపోయినా కరెంట్ తీసేసాక ఒక కొంచెం సిచ్యువేషన్స్ అయ్యాక వాళ్ళు వెకేట్ చేసేసారు. అండ్ తర్వాత యూనివర్సిటీ కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది అండ్ అపాలజీ లెటర్ లేక. అండ్ ఆ లేడీకి ఎవరైతే ఉన్నారో ఆమెకు అంత ఏ మీద అండ్ పార్ట్స్ మీద అంత నాలెడ్జ్ లేదు, ఏదో ఎక్సైట్మెంట్ లా తను ఏదో మాట్లాడేసింది అండ్ అపాలజీ లెటర్ ఇచ్చేసారు. ఇదేదో ఫస్ట్ చేసి ఉంటే ఇదంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. అండ్ చాలా మంది కూడా ఇంటర్నెట్ లో 90% మంచి మంచి ఇన్నోవేషన్స్ అయి ఉంటే దాని గురించి ఒక్కరు మాట్లాడలేదు ఏ సమిట్ లో. 10% ఒక్క యూనివర్సిటీ చేసిన మిస్టేక్ నే చాలా మంది వైరల్ చేస్తున్నారు. సో చాలా ఉన్నాయి బెస్ట్ ఇన్నోవేషన్స్. నేను కూడా 10 ఇన్నోవేషన్స్ అనేది తీసి పెట్టాను. నెక్స్ట్ వీడియోస్ లో మనం అన్ని ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ బెస్ట్ టెక్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏం మాట్లాడారు అవన్నీ మనం ఈ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు కంటెంట్ తెలుసుకోవాలనుకుంటే అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి.